ఈ విశ్వాసం ఖచ్చితంగా మనల్ని పరలోకం చేరుస్తుంది. నిజంగా కూడా విలువలతో జీవించడం కష్టమైన పనే. విలువలతో జీవించినప్పుడు ఈ లోకంలో ఎవరు నేను పొగడరు తెలుసుకో. విలువలతో జీవించినప్పుడు ఈ లోకం నేను విమర్శిస్తుంది తెలుసుకో. విలువలతో జీవించినప్పుడు ఈ కుటుంబం నేను వెలివేస్తుంది తెలుసుకో. సమాజం వెలివేస్తుంది తెలుసుకో. కానీ ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు నీకు గొప్ప ధైర్యం కలుగుతుంది, గొప్ప సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. దేవుడిచ్చిన జీవితాన్ని నువ్వు సద్వినియోగం చేయాలి. నీ సంతృప్తే నీకు చాలా ముఖ్యం. 100 మందితో పొగడబడి నీ మనసులో సంతృప్తి లేకపోయినట్లయితే నీ జీవితానికి అర్థం లేనే. 100 మందితో విమర్శించబడినప్పుడు కూడా నువ్వు విలువలతో కూడిన జీవితం జీవించావు కదా, అప్పుడు ఏమవుతుందంటే నీకు గొప్ప సమాధానం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. సమాజం మనల్ని మెచ్చుకోకపోయినా, కుటుంబాలు మెచ్చుకోకపోయినా, లేకపోయినట్లయితే మనల్ని కొంతమంది తిట్టుకున్నా సరే, మనల్ని ఎవరు పొగడకపోయినా సరే, మనం ఎవరి కోసం బతకట్లేదు, మనం మన కొరకే బతుకుతాం, మన కుటుంబం కొరకు బతుకుతాం. మనం నిజంగా కూడా దేవుడి యొక్క నామం మన వల్ల ఈ లోకంలోని దూషించబడకుండాను మన విశ్వాసాన్ని కాపాడుకుందాము. అటువంటి మంచి విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయనుగా.